తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా విద్యార్థులు మాత్రము చాలా అంటే చాలా గందరగోళం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు 3 సంవత్సరాలుగా కూడా వాళ్ళకు స్కాలర్షిప్లు ఆగిపోయాయి. అంతేకాదు 1 సంవత్సరం గడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఈ సంవత్సర కాలంలోనే దాదాపు 56 మంది విద్యార్థులు మరి హాస్టళ్లలో భోజనం తిని కూడా ఫుడ్ పాయిజన్ అయి చనిపోవడం మనం చూసాము. అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే పిల్లల రక్షణ కోసం ఎలాంటి చర్యలు కూడా చేపట్టడం లేదు ప్రభుత్వం అని ఆందోళనకు గురవుతున్న రోజులు ఈ రోజు చూస్తున్నాం మనము ఆ సంఘటన కూడా. ఎందుకంటే చాలా వందలాది మంది విద్యార్థులు కూడా ఈ రోజు తరలి వచ్చారు అని అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత వైఫల్యంగా ఉంది అని కూడా మనము గమనించాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఎందుకంటే విద్యార్థులు అంటే రేపటి తరానికి భవిష్యత్తు తన్నది. వాళ్ళే చనిపోతున్నప్పుడు పట్టించుకొని ఈ ప్రభుత్వము మన అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ ఈవెంట్ లో ఒక మహిళ చనిపోయిందని మాత్రం వెంటనే స్పందించి కూడా మరి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడము, వాళ్ళ కుటుంబానికి 2 కోట్ల నష్టపరిహారం చెల్లించడం కూడా చేయించారు. కానీ విద్యార్థుల విషయంలో ఇంతమంది చనిపోతుంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు? వాళ్ళ కుటుంబాలకి ఎవరు మరి ఆసరాగా ఉండాలి? వాళ్ళకి ఎవరు న్యాయం జరిపించాలి? మరి విద్యార్థులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ ఆందోళన ఏంటి అని అడిగి తెలుసుకుందాము. చెప్పండి భయ్య, ఇప్పుడు మరి ఇక్కడ ధర్నా చేపడుతున్నారు. మరి ఎన్నో సార్లు ఇప్పుడు విద్యార్థులు అయితే విద్యార్థి సంఘాలు కూడా చాలా సార్లు ధర్నాలు చేశారు స్కాలర్షిప్ల కోసం. మరి ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మరి ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుందంటారా? ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించినటువంటి ధర్నా కార్యక్రమం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం యొక్క కూకటి వేళ్లతో పెదికిలించి వేయడానికి కోసం ఏబీవీపీ ఇక్కడ ధర్నా చేసింది. ఎందుకంటే 52 మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకము సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటే విద్యార్థులు అభివృద్ధి చెందుతారు, వాళ్ళకు నాణ్యమైన విద్య అందుతుంది, మా భవిష్యత్తు బాగుంటుంది, మా ఇల్లు బాగుపడుతుంది అనుకొని ఎన్నో కోట్ల ఆశలతోని పెట్టుకొని వాళ్ళు అందులో చేర్పిస్తే ప్రభుత్వం ఫుడ్ సరిగ్గా పెట్టకుండా, హాస్టల్లో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకుండా. పేరు ఝాన్సీ, ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్. ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో బోగస్ హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ సర్కార్ విద్యార్థుల పుణ్యాన గద్దెనెక్కి కూర్చొని ఇవాళ నువ్వు ఇస్తున్న బహుమతి ఏందయ్యా అంటే విద్యార్థులు అనునిత్యం ప్రాణాలు కోల్పోవడం, ఇవాళ సరస్వతి నిలయాలు శ్మశాన వాటికల్లా దర్శనం ఇస్తున్నాయంటే ఇది మీ నిర్లక్ష్యం కాదా అని చెప్పి ఏబీవీపీ సూటిగా ప్రశ్నిస్తా ఉంది. అనునిత్యం సమస్యలతో సావాసం చేస్తూ రెక్కాడితే గాని డొక్కాడని పేద బిడ్డల బ్రతుకులు గాల్లో దీపంలో వేలాడుతుంటే కనీసం చిత్తశుద్ధి లేకపోవడం అనేది సిగ్గుచేటు రేవంత్ రెడ్డి. నేనేదో పొడుస్తా అని చెప్పేసి నువ్వు విద్యాశాఖని దగ్గర పెట్టుకున్నావు కదా, నీకు చేత కాదని చెప్పేసి ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరుచుకొని విద్యాశాఖ మంత్రిని నియమించాలి, విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరించాలని ఏబీవీపీ నిన్ను హెచ్చరిస్తా ఉంది. ఇలా చేతగానే అసమర్థ పాలనతో పేద విద్యార్థుల బతుకులు ఈ విధంగా చేస్తామంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చూస్తూ ఊరుకోదు. రోజుకొక విద్యార్థి ప్రాణం పిట్టల్లో రాలిపోతుంది. ఏ విద్యా సంస్థల్లో కూడా విద్యార్థులకు రక్షణ లేదు. నిన్నటికి నిన్న సిఎంఆర్ కళాశాలలో 300 మంది విద్యార్థుల న్యూడ్ వీడియోస్ బయటకు వచ్చినాయంటే నువ్వు గడ్డి వీక్తున్నావా? నీ అధికారంలో నీ మంత్రివర్గంలో 2 మహిళా మంత్రులు ఉన్నా కూడా ఏ ఒక్క మంత్రి కూడా ఇప్పటికీ స్పందించకపోవడం సిగ్గుచేటు. అంటే పేద బిడ్డల ప్రాణాలన్నా మానాలన్నా మీకు చిత్తశుద్ధి లేదా? కనీసం సంరక్షణ కూడా కరువైంది. యొక్క విశ్వవిద్యాలయాలు కావచ్చు, విద్యాలయాల్లో కావచ్చు, ఇప్పటికైనా చిత్తశుద్ధితో విద్యార్థులకు ఇచ్చిన హామీలు కావచ్చు, విద్యార్థులకు మౌలిక వసతులు, గురుకులకు పక్కా భవనాలు నిర్మించి జరిగిన ఆత్మహత్యలు అన్నిటిపైన కూడా న్యాయ విచారణ జరిపి కారకులమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మీకు తొత్తులుగా మారే వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చి పేద విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడితే కేసీఆర్ కు పట్టిన గతే నీకు పడుతుంది. ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. లేదంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతాం. ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో సంక్షేమ భవన్ ముంగట ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతుంది కదా, ఈ యొక్క సంక్షేమ హాస్టల్ సంక్షేమం గురించి ఆలోచిస్తావు అనుకుంటే సంక్షేమ హాస్టల్ సంఖ్యలు విధించిన కదా ఈ యొక్క రేవంత్ రెడ్డికే సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్రంలో 51 మంది విద్యార్థులు గురుకులాల్లో చనిపోతే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఈ యొక్క రాష్ట్ర మంత్రులు కావచ్చు 7.5 అయ్యా అని ఈ యొక్క ఏబీపీ ప్రశ్నిస్తుంది. ఈ యొక్క గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ తోటి, పాము కారు తోటి, కరెంట్ షాక్ తోటి విద్యార్థులు అందరూ చనిపోతుంటే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో అంగు ఆర్భాటాలతోటి ఈరోజు పెద్ద పెద్ద భవనాలలో మంచి తిండి తినుకుంటూ ఉంటుండు. ఈ రోజు ఈ యొక్క విద్యార్థులు ఏం పాపం చేసిర్రు, ఈ యొక్క విద్యార్థులు ఏం అన్యాయం చేసిర్రు, విద్యార్థులకు ఎందుకు మంచి తిండి పెడతలేరని ఏబీవీపీ ప్రశ్నిస్తుంది. మీరందరూ చెప్పినట్టే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాలకు వస్తే ఇలా సంక్షేమం మీద తెస్తాం. ఈ యొక్క సంక్షేమానికి సంఖ్యలు వేయం, సంక్షేమం దిశగా
కాంగ్రెస్ పార్టీ మేము అడుగులు వేస్తామని ఒక రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక 51 మంది విద్యార్థులు చనిపోతే ఏడున్నావు. ఒక 51 మంది విద్యార్థులు అంతా ప్రభుత్వం వచ్చలే. ఇప్పటికైనా కూడా నిర్ణయిస్తున్నాం, నీకు పరిపాలన శాత కాకపోతే వెంటనే రాజీనామా చేయగాని తెలంగాణలో ఉన్న సంక్షేమ హాస్టల్ విద్యార్థులు 51 మంది విద్యార్థులు చనిపోతే ఒక పట్టించుకొని సీఎం మాకు అవసరం లేదని ఏబీపీ ప్రశ్నిస్తుంది. ఇప్పటికైనా కూడా చెప్తాం, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు సాంఘిక సంక్షేమ హాస్టల్ చదువుకుంటారు. వీళ్ళందరూ కూడా కామన్ మెనూ అని ప్రకటించవు. కామన్ మెనూ వెంటనే ప్రవేశపెట్టాలి యొక్క రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే పక్క భవనాలు నిర్మించాలి రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే యొక్క విద్యార్థులకు పెంచిన కాస్మెటిక్ ఛార్జీలను వసూలు ఏ విధంగా కాస్మెటిక్ ఛార్జీలను పెంచామో ఆ విధంగా అమలు చేయడానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. అంతే. ఇంకోటి ఏంటంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం చేతిలో విద్యాశాఖ మంత్రి ఉంది. దాదాపు 51 మంది విద్యార్థులు చనిపోతే ఇక విద్యాశాఖ మంత్రి రాష్ట్రానికి ఇక విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఒకటి అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన ఏడాది కాలంలో సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులు ప్రతి క్షణం ఈరోజు మరణ కోసం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు బలిదానాల కోసమైనా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంది. విద్యార్థుల చావుల కోసమైనా కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంది. విద్యార్థుల ఈరోజు సంక్షేమం కరువైనందుకైనా కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంది. విద్యార్థుల మరణ కోసం కొరకైనా కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంది. ఈరోజు సంక్షేమ హాస్టల్లో సంక్షేమం కరువైనందుకైనా కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంది. మేము ఒకటే అడుగుతున్నాం, చెర్లపల్లి చెంచల్గూడు జైళ్ళ కన్నా అధ్వానంగా ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టల్లో తిండి ఉంటుంది. కాబట్టి ఒకటి అడుగు, ఈరోజు చెంచల్గూడ జైలు పైన రేవంత్ రెడ్డి ఈరోజు నువ్వు తిన్న తిండి ఏ విధంగా ఉంది? ఈరోజు సాంఘిక సంక్షేమాలలో నీరు వచ్చారు, ఈరోజు పసుపు మన పప్పు అన్నం ఈరోజు నీళ్ళు వచ్చారు, పురుగులు అన్నం పెడితే ఈరోజు విద్యార్థులు ఏ విధంగా తింటారు? ఈరోజు నీ ఇంట్లో ఇదే తింటున్నావు అని ఏబీపీ ప్రశ్నించింది. ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం 51 మంది సాంఘిక సంక్షేమ హాస్టల్లో చనిపోయిన విద్యార్థులకు బాధ్యత వహించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. వీళ్ళందరూ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఇప్పటికైనా కామన్ మెనూ తెలంగాణ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో అమలు పరచాలి. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క విద్యార్థుల మరణ కోస లేకుండా ఈ యొక్క ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల గుర్తుంచుకో రేవంత్ రెడ్డి, ఆ రోజు 10 సంవత్సరాలు కొనసాగిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దదించిన ఘనత ఏబీపీది. కరోనా ప్రోగ్రామ్ తోటి అయ్యా 1 సంవత్సరం అయిపోయింది, శాంపిల్ చూసినావు బిడ్డ, గుర్తుపెట్టుకో. ఈ రోజు ఏబీపీ తోడు పెట్టుకున్న ఎవరు కూడా బాలేరు. గురుకుల విద్యార్థులకు న్యాయం జరగకపోతే నువ్వు ఎక్కడ తిరుగుతావో చూస్తాం, నీ మంత్రులు ఎక్కడ తిరుగుతారో చూస్తాం, నీ ఎమ్మెల్యేలు ఎక్కడ తిరుగుతారో చూస్తాం. ఈరోజు విద్యార్థుల సంక్షేమం ఆలోచించని, విద్యార్థుల సంక్షేమం గురించి ఆలోచించని నువ్వు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చెప్పడానికి నైతిక హక్కులే అని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం మారితే విద్యార్థుల బతుకులు మారుతాయని మేమంతా అనుకున్నాం. ఏదైతే ప్రభుత్వం మారినా కూడా గత ప్రభుత్వాలు ఏ రకంగా అయితే చేసినాయో ఇదే ధోరణిలో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కూడా పోతా ఉంది. మొన్నటికి మొన్న ఇబ్రాహీంపట్నంలోని ఒక మైనారిటీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి లావణ్య అనేటువంటి విద్యార్థి మొదటి అంతస్తు నుండి దూకి నడుములు విరిగిపోయి ఈరోజు హాస్పిటల్లో పడినటువంటి పరిస్థితిని ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కనిపిస్తలేదా? వందలాది మంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నా కూడా ఈ యొక్క ప్రభుత్వం పట్టించుకోకుండా ఎట్టకేలకు మేము పాలిస్తున్నాం, మా సుపరిపాలన సంవత్సరం యొక్క ఉత్సవాలను చేసుకున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క పసిపిల్లలు ఈ యొక్క పసికునల యొక్క ప్రభుత్వాన్ని ఎందుకోసం అగుపిస్తలేదని ఏబీవీపీ అడుగుతా ఉంది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, సన్న బియ్యంతో భోజనం చేపిస్తున్నామని చెప్పి గప్పాలు కొడుతున్నటువంటి ఒక ప్రభుత్వం ఈరోజు ఏ హాస్టల్లో ఏ ప్రభుత్వ స్కూల్లో నాణ్యమైనటువంటి సన్న బియ్యంతో ఈరోజు భోజనం అందిస్తూ ఉంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ యొక్క సంక్షేమ హాస్టళ్లలో సమయానికి రెంట్లు కట్టక ఆ యొక్క బిల్డింగ్లలో కూడా వసతులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు హాస్టల్లో చూస్తూ ఉన్నాం. వందలాది గురుకులాలలో ఇప్పటికీ అద్దె భవనాలలోనే ఈ యొక్క గురుకులాలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. తక్షణమే ఈ యొక్క ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకొని ఈ యొక్క సంక్షేమ హాస్టల్ కానీ గురుకుల భవనాలు కానీ పక్క భవనాలు నిర్మించి ఏదైతే విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను భోజనాన్ని అందించే వరకు ఏబీవీపీ ఉద్యమం చేస్తూ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.